ఆరాధన అనే అంశంలో అనేకులు సమస్యను ఎదుర్కొంటున్నారు. గ్రంథంలో దేవునిని కాకుండా దేవుని యొక్క సేవకులను కూడా మ్రొక్కిన సందర్భాలు, దేవుని సేవకులకు స్తుతులు పాడిన సందర్భాలు, నమస్కారం చేసిన సందర్భాలు, సాగిలపడి నమస్కారం చేసిన సందర్భం, సాష్టాంగపడి నమస్కారం చేసిన సందర్భాలు, సాష్టాంగపడి నమస్కారం చేసి పూజించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆరాధన అనేది ఒక్కరికి మాత్రమే కాదు, ఇంకా ఎక్కువ మందికి కూడా చేయొచ్చు అనే ఒక అభిప్రాయానికి చాలామంది వచ్చారు. అయితే గ్రంథం ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం పరిశీలనాత్మకంగా గమనించినట్లయితే, దేవుడు అభిషేకించిన రాజుకు స్తుతి పాటలు పాడడం ఉంది. దేవుడు అభిషేకించిన రాజును నమస్కరించడం, దేవుడు అభిషేకించిన రాజుకు సాష్టాంగపడి సాగిలపడి నమస్కరించడం, ఆ రాజును ఘనపరచడం అనే సందర్భాలు మనం గ్రంథంలో స్పష్టంగా చూస్తూ ఉంటాం. ఇవన్నీ పాత నిబంధనలో మనకి స్పష్టంగా కనిపిస్తాయి. దేవుని యొక్క దూతలను దేవుని వలె ఘనపరచడం, దేవుని యొక్క దూతలను గౌరవించడం, అంటే సాగిల పడడం, మ్రొక్కడం, వీటన్నిటిని మనం గడిచిన కొన్ని దినాలుగా చూసాం. దేవుని పక్షంగా, దేవుని పేరున, దేవుని అధికారంతో వచ్చిన వారిని వారు గౌరవించారే తప్ప వారు దూతలను ఆరాధించారు అని కాదు. ఈ విషయం మనం పాత నిబంధన నుండి గమనిస్తూ పరిశీలనాత్మకంగా చదివినట్లయితే ఈ సమస్య మనకు ఉండదు. దేవుడు అభిషేకించిన రాజును గౌరవించి స్తుతులు పాడిన సందర్భాలు మనకు కనిపిస్తాయి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనంలో, ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపం తెచ్చుకుని వారు దావీదునకు 10,000 కొలది అనియు సౌలుకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనడు. రాజ్యం తప్ప ఏం తీసుకోగలడో అనుకున్నారట. దావీదు గొలియాతుని జయించిన తర్వాత రాజ్యంలో ఉన్న ప్రజలు ఏం చేశారు అని అంటే, దావీదుకు సౌలుకు కూడా స్తుతులు పాడారు, అంటే పొగిడారు. పొగిడితే సౌలుకు అసూయ వచ్చింది. ఇక్కడ మన పాఠ్య భాగాన్ని బట్టి, పాఠ్యాంశాన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, స్తుతులు దేవునికి మాత్రమే పాడతారు, ఇంకెవరికి పాడరు అనేవారు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ నేర్చుకోవాల్సిన అంశం ఏంటనంటే, దేవుడు అభిషేకించిన సేవకులకు, దేవుని పక్షంగా నిలబడి యుద్ధం చేసి విజయం సాధించిన సేవకులకు కూడా స్తుతులు అర్పిస్తారు లేదా స్తుతులు పాడతారు అనేది మనం గమనించాలి. ఎందుచేతనంటే అది పురాతన కాలం, యుద్ధం చేసి వచ్చిన రాజులను గౌరవించడం వారి సాంప్రదాయం. ఇప్పుడు కొన్ని దినాలుగా గొలియాతు, ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీల మీద తమ యొక్క ప్రభావాన్ని, తమ యొక్క ఆధిపత్యాన్ని కనబరుస్తున్నారు. తమ యొక్క ఆధిపత్యం, ప్రభావం ఉంటే వారి యొక్క ఆధిపత్యాన్ని, ప్రభావాన్ని పూర్తిగా తొలగించి వారి మీద విజయం సాధించిన దావీదును
అలానే అప్పటికి రాజుగా ఉన్న సౌలును వారు గౌరవిస్తూ వస్తున్న విజేతలకు పాటలు పాడుతున్నారు, స్తుతులు అర్పిస్తున్నారు. కాబట్టి పాత నిబంధనలో తండ్రికి తప్ప ఇంకెవరికైనా స్తుతులు పాడారా లేదా గౌరవించారా అంటే మనకి మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో విషయం కనిపిస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు మనం చదువుతున్నప్పుడు, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలది దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిరంటిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపం తెచ్చుకుని, వారు దావీదునకు 10,000 కొలది అని నాకు 1,000 కొలది అని స్తుతులు పడిరే అని అభ్యంతరపడ్డాడు. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం మనం చదువుతున్నప్పుడు, అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి నా ఏలినవాడా రాజా అని సౌలు వెనక నుండి కేకవేయగా సౌలు వెనక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేసి, నేలకు సాష్టాంగపడి నమస్కారం చేస్తుంది ఇక్కడ ఎవరు అనంటే దావీదు. ఎవరికి చేస్తున్నారు అనంటే అప్పటికి తన మీద రాజుగా ఉన్న తన ఏలిన వాడైన సౌలుకు. సౌలుకు సాష్టాంగపడి నమస్కారం చేశాడు కాబట్టి సౌలును ఆరాధించినట్లు కాదు, దేవుడు నియమించిన రాజుగా, దేవుడు అభిషేకించిన రాజుగా దావీదు ఇస్తున్న గౌరవం. ఇదే విషయాన్ని మనం మొదటి సమూయేలు గ్రంథంలో 25వ అధ్యాయం 23వ వచనం మనం చదువుతున్నప్పుడు, అబీగయీలు దావీదును కనుగొని గార్ధవం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను. ఇక్కడ అబీగయీలు ఏం చేసిందనంటే తన తండ్రిని తన భర్తని ఎక్కడ చంపేస్తాడనే భయంతో దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదాలు పట్టుకో. రాజును ప్రాణభిక్ష కొరకు వేడుకుంటుంది. కాబట్టి దేవుడు రాజుగా అభిషేకించిన తర్వాత ఆయన సౌలుకు దూరంగా బ్రతుకుతున్నాడు. ఆ సందర్భంలో అబీగయీలు దావీదును కనుగొని ఏం చేసిందనంటే సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు ముట్టుకొని శరణు వేడుకుంది. కాబట్టి పాత నిబంధన చదువుతున్నప్పుడు స్తుతులు పాడడం, నమస్కారం చేయడం, పాదాల మీద పడడం, పాదాలు పట్టుకుని వేడుకొనడం అనేది మనకి గ్రంథంలో కనిపిస్తుంది. దేవుని అభిషేక్తులను, దేవుని తరఫున పరిపాలన చేసేవారిని వారికి గౌరవించారు, ఘనపరిచారు. ఆ విధంగా తర్వాత దేవుడు అభిషేకించిన రాజు సముఖమున నమస్కారం చేసి స్తుతించుట పాత నిబంధన పద్ధతి. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం మనం చదువుతున్నప్పుడు, తర్వాత యవనుడగు అబ్షలోమును రప్పించుమని అతడు సెలవేగా యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్తుతించి నమస్కారం చేశాడు. రాజును స్తుతించి, రాజువగు నీవు నీ దాసుడునైన నా మనవి అంగీకరించినందున నా ఏలినవాడవగు నీ వలన నేను అనుగ్రహము నొందుతుందని నాకు తెలిసినని చెప్పి లేచి గర్విషణకు పోయి. కాబట్టి యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్తుతించి కాబట్టి సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్తుతించాలి. ఎందుకంటే దేవుడు హెచ్చించాడు, రాజును అభిషేకించాడు. కాబట్టి నమస్కారం చేయడం, సాష్టాంగపడడం, రాజును స్తుతించడం అనేది పాత నిబంధనలో దేవుని అభిషేక్తులకు దక్కిన గౌరవం. దేవుడు అభిషేకించిన వారిని గౌరవించాలి. 2వ సమూయేలు గ్రంథంలోనే 16వ అధ్యాయం 4వ వచనం మనం చదువుతున్నప్పుడు, అందుకు రాజు మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదేనని సీబాతో చెప్పగా, సీబా నా ఏలినవాడా రాజా, నీ దృష్టి యందు నేను అనుగ్రహం పొందను కనుక నీవు నాకు నేను నీకు నమస్కారం చేయుచున్నాను. ఎప్పుడైతే తన యజమాని యొక్క ఆస్తిని
తన సేవకుడికి ఇచ్చేశాడో, ఇచ్చేయగానే అతను ఏమన్నాడంటే, నేను నీకు నమస్కారం చేయుచున్నాను అన్నాడు. కాబట్టి నమస్కారం చేయడం అనేది అధికారాన్ని గౌరవిస్తున్నట్లుగా సూచిస్తుంది. దేవుడు నియమించిన అధికారిని ఘనపరచడం, గౌరవించడం, నమస్కారం చేయడం, సాష్టాంగపడడం, సాగిలు పడడం, వారు చేసిన క్రియలను బట్టి, దేవుని అభిషక్తులుగా వారు చేస్తున్న కార్యాలను బట్టి వారిని స్తుతించడం అనేది మనం గ్రంథంలో చూస్తాం. సాగిలు పడాలి, సాష్టాంగపడాలి, నమస్కరించాలి, స్తుతులు పాడాలంటే కేవలం దేవునికి మాత్రమే కాకుండా దేవుని అభిషక్తులకు కూడా జరుగుతుంది. మరి ఆరాధన, పాత నిబంధన ఆరాధన మాత్రం తండ్రికే చేశారు. బలులు అర్పించిన, నైవేద్యాలు అర్పించిన, వారి దేవాలయంకి వెళ్ళి ఆరాధన చేసిన తండ్రికి ఆరాధించారు తప్ప రాజుకి ఆరాధించలేదు, ప్రధాన యాజకుడికి ఆరాధించలేదు. కాబట్టి ఆరాధన అనేది తండ్రికి మాత్రమే చేస్తారు. వారు దేవుని పక్షంగా దేవుడు నిలబెట్టుకున్న, హెచ్చించిన, అభిషేకించిన రాజును గౌరవిస్తారు, సాష్టాంగపడతారు. ఇది పాత నిబంధనలో మనకు స్పష్టంగా కనిపిస్తున్న దృశ్యం. దేవుడు అభిషేకించిన రాజు ఎదుట సాష్టాంగపడి, సాగిలపడి నమస్కారం చేయటం పాత నిబంధనలో వాడుక. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నప్పుడు, బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారం చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఎలాగూ మనవి చేసెనో. బత్షెబ వచ్చి దావీదు ఎదుట సాగిలపడి నమస్కారం చేసింది, భార్య కానీ నమస్కారం చేయాలి. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం మనం చదువుతున్నప్పుడు, నాతాను ప్రవక్త అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారం చేసి సాష్టాంగపడి, ప్రవక్తే కదా అంటే ప్రవక్త కూడా దేవుడు అభిషేకించిన రాజును గౌరవించాలి, ఘనపరచాలి. కాబట్టి నాతాను ప్రవక్త కూడా వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేసి సాష్టాంగపడ్డాడు. ఈ విధంగా మనం మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం నుండి 23వ వచనం వరకు వీటినన్నిటినీ మనం చూస్తున్నాం. బత్షెబ సాగిలపడ్డం, నాతాను ప్రవక్త సాగిలపడ్డం మనం చూసాం. 4వ పాయింట్లో మనం దానియేలును సాష్టాంగపడి నమస్కారం చేసి పూజించడం. నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూమములు అతనికి సమర్పింపని ఆజ్ఞాపించను అన్నాడు. కాబట్టి మనం గ్రంథం చదువుతున్నప్పుడు నైవేద్యాలు ఇవన్నీ అర్పించి నెబుకద్నెజరు దానియేలును గౌరవిస్తున్నాడు అని అంటే దేవుని యొక్క మర్మాలను బయలుపరిచే ఏకైక సేవకుడు తనకు దొరికాడు. కాబట్టి తనకేం జరగబోతుందో అనే విషయాన్ని అతను తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్నప్పుడు ఎవరో ఆ విషయాలను చెప్పలేకపోతుంటే దేవుడు దానియేలు ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి దానియేలును గౌరవించి గణపరుస్తున్నాడు. నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతను పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతను పూజించి దేవుని ప్రతినిధిగా, ఇదంతా ఎలా చేశాడనంటే దేవుని ప్రతినిధి దానియేలు అక్కడ దేవుని ప్రతినిధి, మర్మాలు బయలుపరచడంలో కానీ దేవుని యొక్క ఉద్దేశాలను తెలియజేయడంలో కానీ దేవుని ప్రతినిధిగా ఉన్నాడు. కాబట్టి దానియేలును గౌరవించారు. మనం కొత్త నిబంధనకు వచ్చేసరికి సువార్తల్లో మన ప్రభువైన యేసుకు సాగిలపడడం, పూజించడం మనం చూస్తాం. దేవుడు తండ్రి అని మనం నమ్ముతున్నాం. పాత నిబంధనలో భక్తులందరూ కూడా తండ్రి అయిన దేవునిని ఆరాధించి యెహోవా దేవాలయంకు వెళ్ళి ఆరాధించి అర్పణలు అర్పించారు, బలులు అర్పించారు. దేవుని యొక్క సేవకులకు, అభిషక్తులకు, రాజులకు, దానియేలు లాంటి సేవకులకు, ప్రవక్తలకు, యాజకులకు నమస్కారాలు, స్తుతులు వారు సమర్పించారు.
ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు వారికి ఈ విధంగా చేయడం మనం చూస్తాం. యేసుక్రీస్తు వాగ్దానం చేయబడిన అభిషక్తునిగా, రాజుగా గుర్తించి సాగిలపడిన సందర్భాలు మనం గ్రంథంలో చూస్తాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 12వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్టు రోగంతో నిండిన ఒక మనుష్యుడుండెను. వాడు యేసుని చూచి సాగిలపడి ప్రభువా అన్నారు. ఎందుకంటే దేవుడు నియమించిన, అభిషేకించిన రాజు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని దేవుడు తన ఆత్మతో ఎవరినైతే అభిషేకించారో ఆ అభిషేకించిన తమ రాజును సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. ప్రభువా అంటున్నారు. ఆయనకు మ్రొక్కిన వారు మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నారు. 15వ అధ్యాయం 25వ వచనం మనం చదువుతున్నప్పుడు ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగను. ఎందుకంటే దేవుడు తన కుమారుని ద్వారా సహాయం చేస్తున్నారు కాబట్టి. లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనం మనం చదువుతున్నప్పుడు గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుట, తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడను. వాడు సమరయుడు. పాదముల యొద్ద సాగిలపడ్డారు. పాదములు ముట్టుకొని అబీగయలు సందర్భంలో దావీదుని ఏ విధంగా వేడుకున్నారో అలాగే ఇక్కడ కూడా దావీదు కుమారుడు, దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు పాదముల యొద్ద సాగిలపడ్డారు. ఇది గ్రంథం చదివే పద్ధతి. పాత నిబంధన, క్రొత్త నిబంధన ఛాయను, నిజస్వరూపాన్ని మనం పోల్చి చదివినట్లయితే ఆరాధ్య దైవం ఎవరు, మన ఆరాధనలకు పాత్రుడు ఎవరు అనే విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దేవాది దేవుడు, ఆ పరలోకపు తండ్రి తన సేవకులకు నమస్కరించడం, సాగిలపడడం, వారిని పూజించడం, వారికి మ్రొక్కడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ, గౌరవాలు, ఘనతలన్నీ అనుగ్రహించారు. అదే ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా దక్కుతుంది. దేవుని కుమారుడిగా, దేవుడు అభిషేకించిన రాజుగా ప్రభువైన యేసుక్రీస్తుకు దక్కే ఘనత, గౌరవం తండ్రి స్థానంలో దేవునిగా పొందే ఆరాధన అయితే కాదు. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం మనం చదువుతున్నప్పుడు సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి, యేసు ఎదుట మోకాళ్ళు సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. మార్క్స్ వార్తలో కూడా మనం ఇదే చూస్తున్నాం. 3:11లో ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పి, ఏమన్నారు అని అంటే దేవుని కుమారుడు అని చెప్పి కేకలు వేశారు. దేవుని కుమారుడు ఎదుట సాగిలపడాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 33వ వచనం మనం చదువుతున్నప్పుడు దోణిలో ఉన్నవారు నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గౌరవించడం అనేది, రాజుగా దేవుడు నియమించి అభిషేకించిన మెస్సియాగా ఆయనకు దక్కే గౌరవం, ఘనత. దేవుని స్థానం దేవునిదే. ఆయన అందరికంటే గొప్పవారు, పైగా ఉన్నవారు. ఆరాధన అనేది తండ్రికే చేస్తారు. పాత నిబంధన, క్రొత్త నిబంధనలో ఆరాధన తండ్రికే చేస్తారు. మరి గౌరవం, నమస్కారం, సాగిలపడడం, పూజించడం అనేది పాత నిబంధనలో మనం సౌలుకు, దావీదుకు, ప్రవక్తలకు ఈ కార్యక్రమాలు జరగడం, దేవుని పక్షంగా, దేవుని ప్రతినిధులుగా ఉన్నవారికి ఆ గౌరవం దక్కడం అనేది చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి మరింత హెచ్చింపబడిన స్థితిలో ప్రభువైన యేసు కనిపిస్తారు. ప్రకటన గ్రంథంలో మనం యేసు ప్రభు వారిని ఎలా చూస్తామంటే విజయం సాధించిన విజేతగా, సింహాసనాసీనుడైన పరిపాలకుడిగా, పట్టాభిషేకం పొందిన వారిగా మనం చూస్తాం. ఆ ఉన్నతమైన మానవ జాతిని అంతటినీ హెచ్చించి వధింపబడి తండ్రి అయిన దేవుని యొక్క కుడిపార్శ్వానికి హెచ్చింపబడిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు స్తుతులు, స్తోత్రాలు అర్పించడం మనం చూస్తాం. ఎందుకంటే విజయం సాధించిన వారు స్తుతులకు అర్హులు, పాత్రులు. యుద్ధాన్ని జయించి వచ్చిన సౌలుకు, దావీదుకు ఏ విధంగా అయితే స్తుతులు పాడారో అలానే విజయం సాధించిన విజేతకు, మరణాన్ని జయించి లేచిన విజేతకు
శోధనలో జయించి లేచిన విజేతకు స్తుతులు స్తోత్రాలు పాడుతున్నారు. ఆయన దేవుని స్థానానికి కానీ ఆరాధనకు కానీ ఏ విధమైన ముప్పు వాటిల్లదు, సమస్య లేదు. ఎందుకంటే ఇది పాత నిబంధన గ్రంథంలో మనం చదివాం. పాత నిబంధన క్రొత్త నిబంధనలు రెండింటినీ మనం సమన్వయం చేసుకుని చదివినట్లయితే ఆరాధ్య దైవం అనేది తండ్రి అని యేసుప్రభువారు చెప్తున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలు మనం చదువుతున్నప్పుడు ఆరాధన కోరుతున్నది, ఆరాధనకు పాత్రుడిగా తండ్రి ఉన్నారు అనే విషయాన్ని యేసుప్రభువారే తన నోటితో స్వయంగా చెప్పారు. యేసుప్రభువారు సత్య సాక్షి అయితే ఆ యేసుప్రభువారు ఇచ్చిన సాక్ష్యం ఏంటి అని అంటే తండ్రిని ఆరాధించాలి అనేది. మరి యేసుప్రభువారు స్తుతులకు పాత్రుడిగా ఉందంటే విజయం సాధించిన విజేతగా, గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల, ఆయన యోగ్యుడై ఆ పుస్తకాన్ని తెరవడానికి యోగ్యత సాధించిన కారణంగా విజేతగా అర్పించే స్తుతులు స్తోత్రాలు మనం పాత నిబంధనలు చూసాం. అలానే క్రొత్త నిబంధనలు మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. మన ఆరాధన అయితే యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధించాలి. యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన బలులు తండ్రికి అర్పించాలి. రాజులకు స్తుతి పాటలు పాడడం, రాజులకు నమస్కరించడం, మొక్కడం, దేవుని అభిషేక్తునిగా కనపరచడం, అది ఆరాధించడం కాదు. ఈ విషయాన్ని గ్రహించాలి. పాత నిబంధన ఛాయలో అభిషేక్తునికి ఇచ్చే గౌరవమే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారికి కూడా చేశారు. ఇది మనం గ్రంథంలో ఉన్నది ఉన్నట్లుగా గ్రహించి కలవరపడకూడదు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈరోజు అనేకులు ఎవరు ఏమిటని తెలియకుండా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. త్రిత్వం అని, ఏకత్వం అని ఏదో రకరకాల వింత బోధలు చేస్తూ, గ్రంథానికి సంబంధం లేని బోధలు చేస్తూ, దేవుని దేవునిగా చూపించకుండా, దేవుని కుమారునిగా చూపించకుండా కలిపేసి విషయాలను పాడు చేస్తున్నారు. యేసుప్రభువారు అన్నారు, నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నారు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు అన్నారు. అపొస్తలులైన పౌలు అన్నారు, ఆయన అందరికంటే పైగా ఉన్నవాడని. యేసుప్రభువారు ఎల్లప్పుడూ లోబడే ఉన్నారు తండ్రికి. అటువంటి యేసుప్రభువారు తండ్రి గురించి ఏం చెప్పారంటే నా తండ్రిని ఆరాధించాలి అని చెప్పారు. మనం ఏం చేసినా, స్తుతులు పాడినా, కృతజ్ఞతలు చెల్లించినా, ఆరాధన చేసినా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రికి చేస్తాం. మనం ప్రార్థన కూడా యేసు నామంలో ఎవరికి చేస్తామంటే తండ్రికి చేస్తాం. ఇంత స్పష్టంగా గ్రంథం ఉంది. ఈ స్పష్టమైన విషయాలు మనం గ్రహిస్తూ సత్యాన్ని మన హృదయాల్లో స్థాపించుకుంటూ అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటే నిత్య జీవం అని చెప్పిన యేసుప్రభువారి మాటల ద్వారా నిత్య జీవాన్ని మనం అందరం సంపాదించుకోవాలని కోరుతూ శ్రద్ధగా వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నానండి. వందనాలు.